గల్లీ క్రికెట్ లో జరిగే లొల్లిలు ఎంత ఫన్నీగా ఉంటాయో చేసి చూపించడానికి వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అండ్ యాదవరాజు టీం. లెట్స్ వెల్కమ్ దెం. ముందు ఐ లవ్ యు చెప్పి చూడు అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది. ఏం చేసినవరా? అయిపోయింది సిరి, అందుకే ఇచ్చిన. ఇదేంది ఇది? పర్సు. ఎందుకు ఇచ్చినావు? నీ పేరేంది? పర్సి. అందుకే పర్సు ఇచ్చిన. ఏడిపోతున్నావు? నీ పేరేం పేరు? రాజు. అందుకే జోక్ తీసుకోబోతున్నా. సరే ఇట్లా సద్దాం. ఎక్కడికి? నీ పేరేం పేరు? సద్దాం దామన్. నీ పేరేంటి? సద్దాం. అయితే సర్దుకుపో. అయిపోయింది అది. చిరాకు వస్తుందిరా నువ్వు ఎట్లాంటి పంచులు నాకు చెప్తున్నా. అరే మస్తు బోర్ కొడుతుందిరా. బోర్ కొడతారా? నేను నమ్మను. అరే బోర్ కొడతాందిరా. నేను నమ్మను రా బాయ్. నమ్మవా? నమ్మను. ఇంకో చూడు ఎట్లా కొట్టిందో. టైం పాస్ అయితే లేదురా, మనం ఒక గేమ్ ఆడి మంచిగా టైం పాస్ చేద్దామంటున్నా. బ్యాట్ అది బ్యాట్ అరే బాల్ అది. అరే బాలు దారా. నువ్వు బాలేనా? రెండు బాళ్ళు. ప్యాడ్ లేవిరా. ఇగో కట్టురా బాయ్. ఏంటిది? ఏం చేస్తుర్రా? నువ్వు ఏం చెప్పినావు? ప్యాడ్ లేమన్నా. ప్యాడ్ తెచ్చి వేరే ఉంటాయి అవి. గ్లౌజులు తెచ్చిరా? గ్లౌజులు కావాలి. నేను తెచ్చినా లైక్ ఇచ్చినా వేసుకో. ఏంద్రా ఇది? గ్లౌజ్ ఇది బ్లౌజ్ రా. గాడేది పైన ఇదేవనికి? నాకు. మరి దేవునికి దేవుని ఇదేవనికి? నీకు. అప్పలేదు. చూసేసిన చీటింగ్. లేదు బ్యాటింగ్ నేను ఆడతారా పై ఫస్ట్. నాది బ్యాటింగ్. రాజు బ్యాట్ అందే అర్థం చేసుకో. ఫస్ట్ ఆడుతుందా? బ్యాటింగ్ ఫస్ట్ నాకు. అరే దేనికన్నా న్యాయం ఉండాలి. సరే బ్యాటింగ్ ఫస్ట్ నాకు. అరే నీకెందుకు ఇస్తారా బ్యాటింగ్? బౌలింగ్ అన్న ఫస్ట్. అరే ఎందుకు ఇస్తాం రా బాయ్ నీకు? బ్యాటింగ్ ఇయ్యో, బౌలింగ్ ఇయ్యో, స్కిట్ లో పంచులు ఇయ్యో, క్యారెక్టర్ ఇయ్యో. మేడం 5 సంవత్సరాలు అవుతుంది మేడం. నాకంటే జూనియర్స్ సీనియర్స్ అయ్యారు, సీనియర్స్ హీరోలు అయ్యారు. ఈయన మాత్రం నాకు ఏం చేస్తలేడు మేడం. అది ఫేస్ వాల్యూ, కొరియన్ ఫేస్ నీది. పక్కపో. అరే నన్ను ఆరాధిస్తలేడు. ఆడుకో సార్. ఏం చెప్పినావురా నువ్వు? దౌడల్లో పెడతా. సరే పోనీ ఒక్కసారికి మనకి ఇచ్చేద్దాం. నేను బౌలింగ్ వేస్తా. నేను వేస్తారా? బౌలింగ్ నేను ఆడతాడు. బౌలింగ్ వాడతావు. నేనేం చేయను. చెమ్మచ్చకాడల్లా. అరే రాజు బాల్ నాది. అరే దారా నువ్వే బౌలింగ్ దా. నేను వేయను రా భయ్. ఒక్కసారి నేను వేస్తాను. నేను వేస్తారా? గోడ కొడితే 4, యాంకర్ తగిలితే 6. 500 స్పీడ్ వేసాయి. అంకుల్ బాల్ పట్టదు అంకుల్. బాల్ లేదు. అదిగో వెనకకి అబ్బిస్ నాగల్ చలో. అరే మన బాల్ తీసుకునేం రా. ఓవర్ చేస్తాడు. అరే అందరు కిందికి కోరా. బాల్ లేదు ఎట్లా? అరే కూర్చోర్రా బాయ్. ఏదో ఒకటి చేద్దాం. లేండి కొత్త బాల్ కొనుక్కొద్దాం. అరే చాలా గడచ్చిండ్రా. ఏయ్ ప్రియాజ్. ఏమైందిరా? డాడీ నా వాళ్ళు అంకుల్ తీసుకున్నాడు డాడీ. నువ్వు దా. బాల్ తీసుకున్నావంట? ఎవరు తీసుకుండు? డాడీ నాదే అదే కొత్తది కొనుక్కున్నాం. సరే బాల్ తీసుకురు ఈయన కూడా ఆడిపించుకో. సరే ఆడిపించుకో. ఓకే
అరే నీకు బ్యాటింగ్ వస్తుందా? వస్తది. ఎట్లా తెలుసు? మా డాడీ రోజు ఆడతాడు కదా. నేను బౌలింగ్ వేస్తే మా డాడీ బ్యాటింగ్ ఆడతాడు. అవునా? అరే ఇప్పుడు వికెట్లు పడిపోయినాయి కదా, ఎట్లా వికెట్లు లేవు, ఎట్లా ఆడతాం? నేనున్నా. నువ్వు వికెట్లా అంటే ఇప్పుడు నాకు తగిలితే అవుటా? నీకు తగిలితే అవుట్. ఓకే. ఏంద్రా పై స్పిన్ చేస్తావు? అరే వినేసిపోయింది. అంకుల్ అలా వేస్తే అవుట్ అవరు. 100 స్పీడ్ లో వేయి. 100 స్పీడ్ లో నాకు తగలాలి వచ్చి. ఎందుకు అవుట్ అవుతాడు? అవుటే అవుటే. నో బాల్ ఇచ్చిండు. అంకుల్ రాజు వికెట్ స్లో బాల్. అంటే బాల్. అంకుల్ గోల్ బాల్. నేను తెస్తా కదా ఆ బాల్. అమ్మ ఉంది ఈడ. అదిగో. చిన్నపిల్ల నీకేం తెలుసు అంటే? పదార్థం అంటే బాల్. తెస్తా, నేను తెస్తాలే. చిన్నపిల్ల నీకేం తెలుసు? మా ఇల్లు అన్నది. బాల్. కొంచెం చూసి ఆడొచ్చు కదా, కొంచెం చూసి ఆడండి. అరే అంకుల్ రే ఏరా అంకుల్ బాల్. యా ఇస్తున్నా. చాలా బాగా ఆడుతున్నారు. ఎవరు ఆడుతున్నారు? నేనే. ఓ మా ఆయనకి అసలు బ్యాటింగే రాదు. చూడండి కొంచెం మాకు డిస్టర్బ్ కాకుండా బాగా ఆడుకోండి. బ్యాట్ అంత లేడీడు. డాడీ రా డాడీ. ఆడిపించుకోవట్లేదు డాడీ. అంకుల్ ప్లీజ్ డాడీ. నేను డాడీ ఆగురా. నువ్వు ఆగా. చాలా ఓవర్ చేస్తాను నిజంగా. ఇడికి వెళ్ళిపోర్రా, దండం పెడితే ఇడికి వెళ్ళిపోర్రా. ఏం చెప్తావు? మాకు నీకు తెలియదు. కొడతావా? ఒక్క నిమిషం. అదేంటి మనతో పెట్టుకుంటాడా? మొత్తం షెడ్ చేసిన. మీరేం చెప్పిరా దానికి? పక్క వీధిలో దొడ్డంకులు ఉంటాడు కదా, ఆయన నువ్వు లవర్స్ అని చెప్పిన. क्या कर दिया बच्चे? क्या करें पापा? क्या सब तू ही करा रे? మొత్తం నువ్వే చేస్తారా? అంకుల్ బాల్. డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకే మోహిరా తిరు కొట్టది తిన్ మార. ఇంద్రజ మ్యామ్ మీకు ఎలా అనిపించింది స్కిట్? సదాం మేడం స్కిట్ పరంగా చెప్పాలంటే దర్స్ నో కాన్సెప్ట్. హ్యాపీగా జాలీగా సరదాగా సాగిపోయింది. థ్యాంక్ యూ మేడం. సూపర్ ఎంటర్టైనింగ్ స్కిట్. కృష్ణ భగవాన్ సార్. సద్దాం ప్రెజెంట్ వరల్డ్ కప్ జరుగుతుంది కదా, మంచిదే తీసుకున్నారు, అందరూ బాగా చేశారు. మా ఊళ్ళో కూడా క్రికెట్ ఆడుతుంటాం, ఇదే సేమ్ బాల్ పడిపోవడం ఇవ్వకపోవడం బాగుంది. ఆల్ ది బెస్ట్.